జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మరణం గురించి మీతో ఇంకొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. చాలామంది ఏం ప్రశ్నిస్తున్నారంటే శరీరంలో ఏదైనా ఒక భాగం పోతే, చెయ్యి విరిగిపోతే అప్పుడు ఆత్మ అనేది బాధపడుతుందా? బొద్దింక రెక్క కట్ చేస్తే అది చాలా రోజుల దాకా విలవిల్లాడుతూ ఉంటుంది. ఇందువల్ల అందరూ ఏం ఏం ప్రశ్నలు అడుగుతున్నారంటే, ఇందులోనూ ఆత్మ ఉంది కదా, దీనికి బదులు ఏంటంటే ఎటువంటి భాగం మన శరీరం నుంచి విడిపోతుందో అందులో ఆత్మ అనేది ఉండడం లేదు. ఆత్మ మెయిన్ బాడీలో ఉంటుంది. ఎందుకంటే ఆత్మ స్వభావమే అలా ఉంటుంది కదా, అందులోంచి అది విడిగా నిలిచిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఒక పక్కకు ఉంటుంది. అది చేతి నుంచి విడిపోవడం వల్ల అది మిగతా భాగాలతో కలవదు. సూక్ష్మంలో ఉంది, అదీను అతీతంగా సూక్ష్మం, జ్ఞానస్వరూపంలో ఉంది. ఆత్మ అనేది ఒక జ్ఞానస్వరూపమే. ఈ ప్రకాశం అనేది ఎంతెత్తు స్థాయిలో ఉందో అంత శక్తి కూడా ఉంటుంది. ప్రకాశం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలోనే మీకు ఈ వెలుగనేది ఉంటుంది. ప్రకాశం చిన్నదయ్యుందంటే దీని వెలుగు మీకు చిన్నదైపోతుంది, లేదంటే పెద్దగానే ఉంటుంది. ఈ రకంగానే ఉంటుంది. అలాగే బొద్దింక రెక్క కట్ చేసేస్తే ఆ బొద్దింక విలవిల్లాడుతుంది కదా, అది ఆత్మలో ఉండట్లేదు. అందులో ఉన్న ఆధిక్యం అదే దీన్ని ఆటాడిస్తుంది. మన మెడికల్ టర్మ్స్లో దీన్ని రైగర్ మామ్స్ అంటారు. ఎటువంటి మజిల్స్ యాక్షన్ ఏ ఒక్కరికో చనిపోయే సమయంలో ప్రాణం కట్ అవుతుందో అప్పుడు వెంటనే ప్రాణం పోవడం లేదు. దాని ఫోర్స్తోనే ఇది ఏదో జరుగుతుంది. ఇది చాలాసేపటి వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత దాని ఫోర్స్ కొద్ది కొద్దిగా తక్కువై ఆఖరికి ఆగిపోతుంది. ఆత్మలోని ప్రెషర్ ఉండి ఉండకపోయినా కూడా ఇటువంటి సందర్భంలో ఇటు అటు మెలికలు తిరిగిపోతుంది. ఈ లోకంలో ఆత్మ అనేది ఉన్నంత వరకు బ్రహ్మాండంలో ఉంటుంది. అంతవరకు దీని స్వభావం అనేది వేరే విధంగానే ఉంటుంది. ఇది దేనితోనైనా కలిసి కంబైన్డ్గా ఉన్నంత వరకు అది కేవలం ఆత్మ, ముక్తి ఆత్మ, ఆకాశంలో అది పర్సెంట్గా ఉన్న ఆత్మ. ఇటువంటి గుణం నిజంగా ఆత్మకు లేదు. ఇది కేవలం జ్ఞానస్వరూపం. ఈ అఖిల బ్రహ్మాండంలో దీని జ్ఞానం ప్రకాశాన్ని ఇస్తుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న ఒక్కొక్క పరిణామము తెలుసుకోగలం, మనం చూడగలం. దాని జ్ఞానం వల్లే ఇవన్నీ జ్వలిస్తాయి. ఈ విధంగా ఆత్మ నడి మధ్యలో ఉంది, ముక్తిగా ఉంది, ఎన్నటికీ వినాశనం కానిదవుతుంది. సుఖం దుఃఖం ఏదీ తాకటం లేదు. ఇందులో ఆత్మ అనేది ఏంటంటే ప్యూర్ ఆత్మ, అంటే ప్యూర్ తత్వస్వరూపంలో ఆత్మ ఉంది. నిశ్చల ఆత్మ అది. అది నడి మధ్యలోనిది. తప్పు ఖచ్చితంగా చేయదు, చేయించలేదు, చేతైనా కాదు, అంతం ఎరగదు. దీనికి ఎటువంటి వస్తువు బాధింపు నిశ్చలంగా ఉండదు. ఇది సుఖదుఖాల వల్ల కూడా బాధ కలిగించదు. అప్పుడే సుఖదుఖాల బాధింపు ఉన్నప్పటికీ అది ఏ విధంగా ఉంది, ఇది అహంకారానికే ఖచ్చితంగా ఉంటుంది. ప్రాణంలో ఏ ఒక్క చోట అహంకారం ఉందో అక్కడే బాధింపు ఉంటుంది. ఇది ఏ రకంగా చెప్పాలంటే ఇందులో చూశారంటే గోల్డ్ ఉంది, కాపర్ ఉంది. ఈ గాజుల్లో రెండూ కలిసి మిక్స్ అయ్యాయి. ఈ గాజులు పగలగొట్టి చైన్ చేయొచ్చు, ఉంగరం చేయొచ్చు, ఇయర్ రింగ్స్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమూ లేదు, నో ప్రాబ్లం. దీనివల్ల ఎటువంటి బాధింపు ఉండదు. ఇంకా చెప్పాలంటే దీన్ని 1000 సంవత్సరాల దాకా ఉంచుకున్నా కూడా దీనివల్ల ఏ బాధింపు మనకుండదు. దీన్ని మీరు పగలగొట్టినా ఏ బాధింపు ఉండదు. బంగారానికి దీనికి ఏ బాధింపు ఉండదు. బాధింపు ఉంటే దీన్ని వేసుకునే వాళ్లకే ఇది ఉంటుంది. ఇదే విధంగానే మనలోనూ జడతత్వం, ప్రాణమున్నతత్వం, ఆత్మతత్వం ఉన్నాయి.
శరీరంలో గాని లేక బయట గాని ఎటువంటి బాధింపు ఉన్నా సరే ఆత్మకి దీనికి ఏ సంబంధం లేదు. మూడో విషయం అహంకారం ఉంది కదా, దానికే ఏ విధమైన బాధింపైనా అందువల్ల ఇలా చేసేవాడు అనుభవించేవాడు అందరూ అహంకారులై ఉంటారు. అనేక కాలాలుగా ఇదే రాజ్యాన్ని ఏలుతూ వస్తుంది. ఎప్పుడు ఈ అహంకారం అనేది ముగిసిపోతుందో అప్పుడే మీరు ఈ జనన మరణాల నుంచి విడిపోగలరు, లేదంటే ఖచ్చితంగా కుదరదు. అహంకారం అనేది ఏంటంటాం? నేనెవరు, యాక్చువల్గా నిజంగానే నేను ఎవరు, ఈ నిజమైన జ్ఞానం లేని కారణంగానే లోపల కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. అంటే మీ పేరు ఉపేంద్ర సింగ్ అయితే నేనే ఉపేంద్ర సింగ్ అని మీరు అనుకుంటారు. ఈ శరీరం ఇప్పుడు దొరకడం నా వల్లే అనుకుంటారు. దీనికి తలనొప్పిగా ఉన్నా ఒళ్ళు నొప్పులుగా ఉన్నా అది మీకే అయినట్టు ఫీల్ అవుతారు. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా అవమానించినా అది మిమ్మల్ని చెప్పినట్టు ఉంటుంది. దీని బాధింపు మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆత్మ కాదు, మీరు శరీరంలో మాత్రమే ఉన్నారు. మీ చుట్టూ జరిగే విషయాలన్నీ నేనే చేస్తున్నానని మీరు అనుకుంటారు. మీరు ఆత్మగా ఉండడం వల్ల మీరు చేయిస్తున్నట్టు కాదు. మీరు అన్నీ తెలుసుకునేవాళ్లే. మీకు ఈ డెమోక్రేషన్ గనుక వచ్చిందంటే ఇది చేయడమే నేను తెలుసుకోబోతున్నాను. నేను వచ్చి కేవలం ఆత్మ మాత్రమే, నేను చేసేవాణ్ణి కాదు. అదే ఈ మనస వాచ కర్మణ ఇవన్నీ ఆత్మలో స్థిరపడి ఉంటాయి. ఆత్మ స్థిరం కానప్పుడు ఏది చేయాలన్నా స్వతంత్రం అనేది లేదు. విధిరాతే అంతా చేయిస్తుంది. ఇటువంటి చేష్టలున్నాయి. ఒకటి ఆత్మ చేయూత, ఇంకొకటి క్రియ చేయూత. క్రియ చేయూత ఆత్మ లేనివి, ఆత్మ చేయూత ఆత్మ గలవి. అది మీరు ముందు తెలుసుకోవాలి. చూడడం అదొక పరమానందం అవుతుంది. ఇదే ఆత్మలో మెయిన్ పాయింట్. ఈ ఆత్మలేని చేష్టలు, చేతులు, కాళ్ళు, బ్రెయిన్ ఇవన్నీ స్థూల సూక్ష్మ క్రియలు అన్నీ ఆత్మలేనివే. ఆత్మతో ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండే తీరాలి. ఆత్మలో ప్రెషర్ కనుక లేకపోతే ఆ తర్వాత ఏ అర్థమూ లేదు. ఆ తర్వాత ఇది ఒక డెడ్ బాడీ అవుతుంది. అన్నీ అంతమవుతాయి, స్థూల శరీరాలన్నీ. ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది, ఇది అక్కడితో ఆగడం లేదు, ఇది ఆత్మతో వెళ్తుంది, అది కూడా వెళ్తుంది. అందువల్ల ఈ ఆత్మ అనేది సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవన్నీ ఉండడం వల్ల దాని ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. స్థూల శరీరంలో ఆత్మలోని ప్రెషర్ లేనందువల్ల ఇది డెడ్ బాడీగా మారుతుంది. అందువల్ల దీన్ని తగలేయాల్సి వస్తుంది. ఆత్మ అనేది స్వయంగా దేన్ని చేయడం లేదు, కానీ దాని ప్రెజెన్స్ ఉంటుంది. అంటే సూర్యనారాయణ ప్రెజెన్స్ ఉన్నందువల్ల ఇప్పుడు మనకు వేడి ఎక్కువగా ఉంటుంది. దీనికి సూర్యుని కిరణాలు మనకు వేడినిస్తుందని అర్థం కాదు. దీని కిరణాల వల్ల కొన్ని చోట్ల వేడి ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. వేరే వేరే విధంగా ఉంటుంది, సందర్భానికి తగ్గట్టుగా ఉంటుంది. దీని ప్రెజెన్స్ వల్ల వేడనేది ఉంది. దీని ప్రెజెన్స్ వల్లే ఇలా ఉంది. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, నీళ్లల్లో నుంచి ఆవిరి వస్తుంది కదా, అది ఏంటి మీకు తెలుసా? సూర్యకాంతి నుండి వచ్చే వేడి వల్ల నీరు ఆవిరిగా మారి బయటికి వెళ్ళిపోతాయి. ఇవొచ్చి మీకు ఆటోమేటిక్గానే జరుగుతుంది. ఈ నీళ్లకే ఈ విధంగా అంతా చేసి చూపాల్సిన అవసరం లేదు. దీని ప్రెజెన్స్ వల్ల ఇది సర్వస్వం మీకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దీనికి విడిగా ఆశ అనేది లేదు, అయినా కూడా స్వభావం వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా ఆత్మకి ఇవన్నీ నేను చేయడమనేది కాదు, చేయగలిగినంత వరకు ఏ ఆశ లేదు. దీని ప్రెజెన్స్ వల్ల మిగతావన్నీ జడతత్వాలుగా పరిమాణాలు యాక్టివ్ అవుతుంటాయి. ఇవి చేసే విధంగా అవుతాయి. స్వతంత్రంగా చేసేవాళ్లు ఎవరూ లేరు. ఆత్మస్వభావంలోనే మోక్షస్వరూపం. ఇది నిరంతర ముక్తి నిలయంలో ఎప్పుడూ స్థిరపడి ఉంటాయి. అంటే గోల్డు ఎప్పుడూ కాపర్ నుంచి ఫ్రీ కదా, అంటే తత్వస్వరూపంలో. ఈ విధంగా ఆత్మతత్వ స్వరూపమే నిండు ముక్తి. ఈ రకంగా లేదని చెప్తే ఎవరూ మోక్షం ప్రాప్తం పొందడానికి కుదరదు. ఇంకో మాటలో చెప్తే ఆత్మలేని మిక్సర్లో ఉంటుంది, కంబైన్ కావడం లేదు. కంపేర్గా ఉండుంటే ఎటువంటి సమస్య ఉండేది కాదు. ఇదే ఆత్మలో ఉన్న స్థితి మన తోడుగా ఉంటుంది. అంటే ఆత్మ అనేది నేననేది ఎవరు, దాన్ని ముందు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నట్టు అప్పుడే మీ జనన మరణాల పోరాటం తెగిపోయి మోక్షానికి ఉన్న మార్గం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ ఆత్మ ప్యూర్ అయినది,
3 కాలాలు ప్యూర్ అయినది. ఇందులో ఎటువంటి చేంజెస్ లేవు. అంటే అనంతకోటి కాలాలుగా ఇదే జరుగుతుంది. కాబట్టి ఎటువంటి మార్పు ఖచ్చితంగా ఉండదు. మిక్స్డ్ ఫార్ములా ఉంది. ఇందులో ఏ చేంజు లేదు. మూడొంతులు శుభ్రమైనది. విడివిడిగా ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ కావడం లేదు. మిక్స్ అయింది కానీ కాంపౌండ్ కాలేదు. అన్నీ ఒకేసారి కాలేదు. ఇందులో ఏ డిఫరెన్సు లేదు. వీటి ధర్మగుణాల్లో ఎటువంటి ధర్మము లేదు. అంటే ఈ స్వర్ణంలో ఎటువంటి డిఫరెన్స్ ఉండట్లేదు. ఎన్నో కోట్లాది సంవత్సరాలుగా ఈ బంగారం ఉంటుంది. ఇందులో ఏ రకమైన మార్పులు ఖచ్చితంగా లేవు. ఇందులో తేడా లేదు. ఇందులో ఏ బాధింపు లేదు. ఇందులో ఏ చేంజెస్ లేవు. అలాగే ఉంటుంది. దీనికి ఏ విధమైన ఫీలింగ్సు లేవు. ఇవన్నీ మన భ్రమ అని మనం చెప్పుకోవచ్చు. అంటే అన్నీ చెడిపోయాయని అనుకుంటాం. కానీ ఇది మాత్రం ఉన్న విధంగానే ఉంటుంది. ప్యూర్‌గా ఉంది. శుభ్రంగా ఉంది. ఇందులో ఏ దుఃఖము టచ్ కావడమే లేదు. ఇది అంతవరకు సూక్ష్మతరంగా ఉంది. ఇది అగ్నికి పక్కగా వెళుతుంది. వానకు దగ్గరగా పోతుంది. అంతవరకు సూక్ష్మగుణం. ఈ కారణాల వల్లే అగ్నిలో దీన్ని కాల్చబడుతుంది. దీనికి ఏ ఒక వ్యాధి రాదు. ఎటువంటి దుఃఖము దానికి రావడం లేదు. స్వయం స్వభావం అనేది ఈ అగ్నిని మీరు ఎంతగా బాధింపు కలిగించినా కర్ర పెట్టి మీరు కదిలించి చూడండి. కానీ ఈ అగ్నికి మాత్రం ఏవీ కాదు. కుప్పను కాలుస్తుంది, ఈ కర్రను కాలుస్తుంది. కానీ ఈ అగ్ని మాత్రం ఉన్నట్టుగానే మీకు అలాగే ఉంటుంది. ఇటువంటి ఆత్మ కూడా ఇలాగే ఉంటుంది. ఎటువంటి వ్యత్యాసమూ లేదు. మోక్షానికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడున్నప్పుడే ఆత్మ మోక్షానికి పోలేని పరిస్థితి ఏర్పరచుకుంటాం. ఇది అనవసరంగా తప్పుకోవడం వల్ల ఇది ఆత్మలోనే ఆత్మ తత్వదృష్టిగానే ఉంటుంది. ఇందువల్ల ఇది ఇతరులకు ఎటువంటి నొప్పి ఖచ్చితంగా కలిగించదు. తనకి ఎటువంటి నొప్పి ఏర్పరచుకోదు. మీ వల్ల ఎవరికీ ఏమీ కానప్పుడు ఎలా మీరు నా వల్లే ఇతరులకు ఇలా అయ్యిందని చెప్పగలరు చెప్పండి? మీరు మాత్రం ఈ రెండింటిని మిక్స్ చేస్తే అది చాలా తప్పైన కార్యమనే నేను అంటాను. మీరు ఇతరులకు నొప్పి కలిగించొచ్చు, కానీ మీరు ఏదీ చేసుకోరని మీరంటారు. మీకు ముందున్న వాళ్ళకి మీకు నొప్పి కలిగించినా కూడా మీరు నాకేమీ చేయలేదు, నేను ఆత్మనే, నాకే బాధింపు లేదు అంటారు. ఈ రకంగా ఒకే విధంగా ఉండకూడదు. ఎప్పుడూ రెండు వైపులా చూసి న్యాయంగా ఉండాలి. మన మనిషి జీవితం యొక్క ఆఖరి లక్ష్యమే ఇదే కదా. మన ఆత్మస్వరూపం అర్థం చేసుకోండి. మన స్వరూపం ఇదే. అది మీరు అర్థం చేసుకుని కైవల్య జ్ఞానం పొంది మోక్షాన్ని మీరు ప్రాప్తం పొందాలి. ఇది మనిషి లక్ష్యం, ఆఖరి లక్ష్యంగా ఉండాలి. ఇక ఈ లోకం నడుచుకుంటూనే ఉంది. ఈ లోకం బై ప్రొడక్షన్లో ఉంది. మెయిన్ ప్రొడక్షన్ ఇదే. ఎప్పుడో కృష్ణ భగవాన్, రామ భగవాన్, మహావీర భగవాన్, శివ భగవాన్ అందరూ మనిషిలోని ఆఖరిఘట్టం పరిస్థితి ఏంటి, మోక్షం అనేదే చెప్పారు. అంటే శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతలో అర్జునునికి ఇదే వివరించాడు. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. మోక్షం ప్రాప్తించే పరమగతిని ప్రాప్తించండి. ఈ బోధన అర్జునుడికి మాత్రం కాదు, అది మనకు కూడా. శ్రీరామచంద్రయ్యకి ఏం బోధనలో అదేగా మనకు. శివుడు జీవుడు ఒకటనే తత్వస్వరూపం మనదే కదా. ఆత్మస్వరూపమై మోక్షం ప్రాప్తం పొందడమనే విషయం భగవాన్ స్వరూపమై మన కోసం ఉన్న విషయమే ఇదే. ఈ లోకమనేది మన బై ప్రొడక్షన్. మీ మెయిన్ ప్రొడక్షన్ మోక్షం అనేది ప్రాప్తం అందుకోవడమే. ఇప్పుడు ఒకరు ఫ్యాక్టరీ పెట్టారంటే వాళ్ళు అది బై ప్రొడక్షన్ కోసమే కదా పెట్టారు, మెయిన్ ప్రొడక్షన్ కోసమే. షుగర్ ఫ్యాక్టరీ ఒకరు పెట్టారంటే వాళ్ళు ఏం మోర్సిస్ కోసమా ఫ్యాక్టరీ పెడతారు? షుగర్ కోసమే కదా పెడతారు. మన ప్రజలు ఎంత మూర్ఖులో చూసారా? మోర్సిస్ కోసం ఇంత పెద్ద షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలా? ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఎంత పెద్ద వేస్ట్, టైం అండ్ లేబర్, ఇవన్నీ ఎందుకని? ఈ మొరీసిస్ కోసమా? మరి షుగర్ కోసం కాదు. దీనికోసం షుగర్ దొరుకుతుందని తెలీదు. ఇటువంటి జీవితం లోకంలో జరుగుతుంది. ఇవన్నీ మీ జీవితంలో అనేవి బై ప్రొడక్షన్లోనే పోతాయి. మీకు కళ్యాణము అవుతుంది, పిల్లలు పుడతారు, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. దీనికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దీని వెనకాల పిచ్చితనంగా మనం ఉండకూడదు. ఇవన్నీ మీకు జరుగుతూనే ఉంటాయి. లోక విషయాలు జరుగుతూనే ఉంటాయి. మీరు దేన్ని జరిపించక్కర్లేదు, విధి జరిపిస్తుంది.
మీరు ఈ లోకాన్ని జరిపించేవాళ్ళైతే ఇటువంటి జీవితాన్ని మీరు ఇస్తున్నారు. అంటే గడ్డం కింద చెయ్యి పెట్టుకుని ఎందుకు కూర్చున్నారు? గాల్లో తేలాలి అనుకుంటున్నారు. మంచితనంగా ఎగరాలి. దాన్ని వదిలి మీకే ఎన్నిసార్లు అనిపించింది, ఏరా భగవంతుడా! ఎందుకు ఈ రకంగా నా లైఫ్ వేస్ట్ చేస్తున్నావని అడుగుతారు కదా! ఇదే రకంగా అనవసరంగా గొడవలు పడడం, ఈ విధంగా ఉంటే ఎంత అందమైన పెళ్ళాన్ని తీసుకొచ్చారు పాపం. ద్రౌపది ఎంత కష్టపడుంటుంది 5గురు మొగుళ్ళతో. మీరు ఒకే ఒకరంటే ఎలా? ఇది ఏది మన చేతిలో లేదనేదే నిజమైన విషయం. ఇవన్నీ మీరు ఏ కర్మవిధిగా తీసుకొచ్చారో విధి మీతో పాటే వస్తుంది. అదే మీరు జీవితాంతం అనుభవిస్తున్నారు. ఇటువంటి అవేర్నెస్‌తో మాత్రం మీరు ఉంటే అప్పుడు మీరు అన్ని కష్టాల నుంచి తప్పుకుని ఖచ్చితంగా మోక్షాన్ని చేరుతారు. అజ్ఞానులకు 2 రకాల మరణాలు ఏర్పడతాయి. అది ప్రతిసారి భావన మరణం ఉంటుంది. భావన మరణం. ప్రతిసారి వాళ్ళకి భావన గల మరణమనేది ఉండడం జరుగుతుంది. అంటే రెండోది ఈ స్థూల శరీరం. ఫిజికల్లీ అది మీకు ముగిసిపోతుంది. అంటే శ్వాసము, హార్టు ముగిసిపోతాయి. ఈ మరణం అందరికీ ఉంటుంది. జీవితంలో ఒకసారే కదా వస్తుంది. భావన మరణం అడుగడుగున వస్తూనే ఉంటుంది. భావన మరణమని దేన్ని అంటాం? నేను ఆత్మ, శుద్ధ ఆత్మ. దీనికి బదులుగా నేను నిర్మ అని అనుకోవడమే. ఇవన్నీ నేనే చేస్తున్నాను. దీన్నే అజ్ఞానమని అంటాం. ఈ అజ్ఞానంలో నేను నిర్మ అనే నమ్మకంతో నా ఆత్మ అనేది మరణించుతుంది. యాక్చువల్గా రియల్ ఆత్మకి కూడా ఇది జరగడం లేదు. మరణానికి, నా మరణానికి నేను, నాది అనేది నేను ఛార్జ్ చేసుకుంటాను. దీన్నే భావన మరణమంటాం. ఆత్మ చావడం లేదు, కానీ దాని భావనలో మరణం ఏర్పడుతుంది. ఈ భావనలో మరణం ఏర్పడడం వల్ల మరణమనేది ద్రవ్యంలో వస్తుంది. మీ కాజ్ భావన అంటే మీ కాజ్, మీ మరణం యొక్క కాజ్ ప్రతి ఒక్క నిమిషము నేను చందూలాల్, నేను ఉపేందర్ సింగ్, ఇటువంటి నమ్మకంలో మీరుంటున్నారు. దీని ఎఫెక్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీకు జననం మరణం వరకు మీకు రన్ అవుతూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తం పొందాక అప్పుడు మీకు భావన మరణమనేది మీకు ముగిసిపోతుంది. అప్పుడు మీరు ప్రతిక్షణము ముక్తి పొందుతూ ఉండొచ్చు. అలాగే మోక్షాన్ని అనుసరించి మీరు ప్రయాణం చేయొచ్చు. ఇది ఆత్మజ్ఞానంగానే మీకు అనుభవం మీద తెలుస్తూ ఉంటుంది. అప్పుడొచ్చి ఈ మరణమనేది మీకు మహోత్సవంగా ఉంటుంది. ఈరోజే నాకు ఒక మెసేజ్ వచ్చింది. రాత్రి పొద్దున్న 7కి, రాత్రి 11కి మెసేజ్ వచ్చింది. నన్ను కలవడానికి ఒక సోదరుడు వస్తాడు. అతను చాలా మేధావి. అలాగే ఫార్మసిస్ట్, ధనవంతుడు, మిలియనరే ఉండేవాడు. చాలా హుషారుగాను, చాలా తెలివైనవాడు. సక్సెస్ఫుల్ లైఫ్ ఆయనకి ఉండేది. అయినప్పటికీ అతను ఎప్పుడూ నిరంతర ఆత్మలోనే ఉండేవాడు. ఒక్క క్షణం కూడా ఆత్మ నుంచి బయటకు వెళ్లడమనేదే లేదు. కాన్స్టెంట్గా ఆత్మ అవేర్నెస్లోనే ఉంటాడు. కానీ కర్మవిధిలోని ఉదయం అతని దగ్గరికే వచ్చింది. అతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఇదొచ్చి 6 మాసాల తర్వాతే ఆయనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. డాక్టర్స్ అందరూ దీనికి వైద్యం లేదని చెప్పేశారు. అతను పాపం నాకు ఏ వైద్యమూ చేయక్కర్లేదని చెప్పాడు. దీనికే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయో అవేవో పర్వాలేదని అన్నాడు. ఉన్నంతవరకు ఉంటూ నా జీవితం నేను ఆత్మజ్ఞానంలోనే ముగించుకుంటానన్నాడు. అతనికి ముగిసే వరకు అతను నన్ను చూడ్డానికి ఇక్కడికి వస్తూ ఉండేవాడు. చూసి నాతో మాట్లాడేవాడు. నిన్న రాత్రి 11 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. నేను చాలా కష్టపడుతున్నాను, ఇక మీదట నేను బతకను, నా ఆఖరి టైం వచ్చేసింది, ఇక మీదట నాకు శక్తి లేదు, నేను ఎప్పుడూ ఆత్మతోనే ఉండాలి, ఆశీర్వాదం చేయండి అని నాకు టెలిఫోన్ చేశారు. నేను ఆశీర్వాదం చేశాను. అతను నేను వచ్చి శుద్ధ ఆత్మ, నేను శుద్ధ ఆత్మ అని చెబుతూనే ఉంటూ ఒక అర్ధగంటలో చనిపోయాడు. అతని ఇంట్లో బంధువులు, మిగతా దాదా భగవాన్ గారి ఫాలోవర్స్ అందరూ వచ్చారు. ఈ పరిస్థితే ఒక రకంగా అనిపించింది. అంటే
నేను శుద్ధాత్మ, నేను శుద్ధాత్మ, దాదా భగవాన్ నామం వర్ధిల్లాలి అని చెబుతూనే నేను శుద్ధాత్మ అని చెబుతూ అతను పరిహారము చేసి, అంటే రాత్రి 11 గంటలకల్లా అతను చనిపోయాడు. అతని భార్య ఎవరూ ఏ విధమైన దుఃఖము లేకుండా అలాగే సాధారణంగా ఉండిపోయారు. ఎందుకంటే అతను చావడం చూసి వాళ్ళు ఇదేలాంటి చావు ఉండాలని కోరుకున్నారట. అతను ఎప్పుడూ తనొక అవతారమని, మోక్షానికి వెళ్ళిపోతానని చెప్పేవారట. అది అతను అవతార పురుషుడుగానే మరణించారని చెప్పేవారు. ఇలాగే మనకు మరణం ఏర్పడితే మంచిది అని వాళ్ళు వేడుకున్నారట. ఆఖరి సమయంలో అందరికీ ఈ ఆలోచన ఉంటుంది కదా, అంటే ఆత్మధ్యానంలో ఉండండి. ఆత్మధ్యానం మీకు ప్రాప్తిస్తే లోకంలో జరిగే ఎటువంటి విషయాల్లోనూ ఇన్వాల్వ్ కారు. ఈ ఆత్మ అనేది సర్వం అనుకుని మనం మన రోజుల్ని గడిపేయాలి. కానీ ఎవరి దగ్గర ఈ జ్ఞాన మార్గం అనేది లేదో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎంత పాపం చేశారో వాళ్ళ ఆఖరి సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇరుగు పొరుగున ఉన్నవాళ్ళు అందరి మనసుల్లో వచ్చే పరమాత్మను నమస్కరించి మీరు క్షమాపణ అడగండి. ఈ దేహమే చావబోతుంది, నేను ఆత్మని. ఒక సోదరి ఇక్కడికొచ్చేది. వాళ్ళ బామ్మ ఉండేది, చాలా ముసలమ్మ. కొన్ని రోజుల్లో చావబోతున్నట్టు ఉండేవారు. దాదాగారే మన పక్కన ఉన్నారు, మనందరం ఆయన్ని ప్రార్థించుదాం అంటే అతని ప్రాణం పోవడానికి 10 రోజులకు ముందు దాదాజీ అక్కడికి వెళ్ళారు. అతనికి శరణాగతి అయ్యాడు. పరమాత్మ శరణం, భగవంతుని శరణం, శ్రీమంద స్వామి శరణం. ఆ తర్వాత ఆవిడ పూర్తిగా సైలెంట్ అయ్యింది. ఆ బామ్మకి ఒక కంప్లైంటు లేదు, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏదీ లేదు. అతని ఆఖరి సమయం అతను తన కొడుకు, కూతుళ్ల దగ్గర, కోడళ్ల దగ్గర, తర్వాత అందరితోనూ చేతులు జోడించి క్షమాపణ అడిగి, నేను శుద్ధాత్మ, నాకు దేహం లేదు, భగవంతుడి దగ్గరికి వెళ్తానంటూ నేను శుద్ధ ఆత్మ అని అంటూ అలాగే నమస్కరించేదట. అలాగే చెప్తూ ఆమె చనిపోయింది. ఈమె జ్ఞానదీక్ష తీసుకోలేదు, కానీ పరమాత్మ శరణం తీసుకుంది. అది కూడా జ్ఞాని నుంచి ఆఖరి సమయంలో తీసుకుంది, వేరే ఆర్డినరీ పర్సన్ దగ్గర తీసుకోలేదు. అది కూడా మన పెద్ద పర్సన్ ఇచ్చాడు. ఆఖరి సమయంలో ఆ పవర్ మాత్రం ఉంది. దాదా భగవాన్ గారి విశేషమే ఇది. ఎక్కడ దాదా జ్ఞానదీక్ష ఇస్తారో ఆఖరిదాకా ప్రెషర్లోనే ఉంటుంది. అదే మన జ్ఞాన స్వరూపంగా ఉంటూ తీసుకుని మనం మోక్షానికి మనం చాలా దగ్గరగా వెళ్ళిపోవచ్చు. ఇది నేను చాలా మందితో ఆఖరి సమయంలో పక్క నుండి చూశాను. ఈ అనుభవం ఆఖరి సమయంలో ఉండి తీరాలి. ఇది ఎప్పుడు మీకు కుదురుతుంది, ఎప్పుడు మీకు జ్ఞానదీక్ష దొరుకుతుందో అప్పుడే మీకు వస్తుంది. అప్పుడే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞాని నుంచి దొరుకుతుంది. మీరు ఎలాగైనా ఒక ఆత్మజ్ఞాని దగ్గర అడగాలి. జ్ఞానాన్ని వృద్ధి చేసేవాడిగా ఉండాలి. లేదంటారా, మీరు నా దగ్గరికి రండి, నేను మీకు జ్ఞానదీక్ష ఇస్తాను. లేదంటారా, నేనెక్కడున్నానో చూసి అడిగి అక్కడికి రండి. ఎటువంటి పనికైనా ఎప్పుడూ ఆత్మలోనే మిమ్మల్ని ఉండేలా చేస్తాను. దేని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదనే నేనందరికీ చెప్తాను. జై సచ్చిదానంద.